హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 319. ఈ వీడియో వరలక్ష్మి వ్రతం రోజు వీడియో. మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో ఈ వీడియోలో చూసేద్దాం. ఆ రోజైతే ఎర్లీ మార్నింగ్ లేచి లేవగానే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయానండి. ముందు రోజే అంత క్లీనింగ్ అంతా చేసేసాను కనుక లేచి లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా ఇల్లు గుమ్మాలన్నీ ఊడ్చేసాను. ఇల్లు చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత దీపారాధన అయితే అలా చేసుకున్నాను. దీపారాధన అయిపోగానే ఇంకా గ్యాస్ మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి నైటే. ఇక క్లీన్ చేసి పెట్టాను కదా, అలా ప్రసాదాలు అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా పులిహోర కోసం రైస్ పెట్టాను. మనం పెట్టిన తపేలు అనేది కొంచెం చిన్నదైపోయిందండి. రైస్ కొంచెం ఎక్కువైపోయాయి. అందుకని అలా స్పూన్తో కలిపితే కొంచెం పొంగకుండా ఉంటుందని స్పూన్తో కలుపుతున్నాను. నెక్స్ట్ కొమ్ము శనగలు, మినపప్పు వేరే వేరే గిన్నెల్లో అయితే నానబెట్టాను నైటు. అంటే కొమ్ము శనగలు మార్నింగే నానబెట్టాను. ఎర్లీ మార్నింగే లేవగానే మినపప్పు అయితే నైటే నానబెట్టేసానండి. అదైతే ఇంకా మినప్పు గారెలాగా ప్రిపేర్ చేసేసి అమ్మవారికి అయితే పెట్టేద్దామని ఇక్కడ గ్రైండర్ కూడా వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకో వైపు అయితే ఇది గ్రైండర్ వేసేలోపు పరమాన్నం ప్రిపేర్ చేసేద్దామని ఒకవైపు అయితే పరమాన్నం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకో వైపు అయితే ఇంకా సారీ అండి, మినప గారెల కోసం రుబ్బు అనేది రెడీ అయిపోయింది. కడాయి పెట్టేసి అయితే ఇక్కడ గారెలు అయితే వేసేస్తున్నాను. గారెలు క్వాంటిటీ అంటే రుబ్బు అనేది కొంచెం పలుచగా అయిపోయిందండి. అందుకే వేయడానికి కొంచెం కష్టంగా ఉండే. ఇంకోటి ఏంటంటే వీడియో ఎప్పుడు తీస్తానో బాగా వేస్తాను, వీడియో తీస్తాను అంటాను, అదే రోజు అస్సలు బాగా రావు. నేను అదే మనసులో అనుకుంటున్నాను, వీడియో తీస్తుంటే అస్సలు షేపులు అస్సలు రావట్లేదు, అన్నీ వంకగా వస్తున్నాయని. అయితే సెకండ్ టైం వేసేసరికి ఇలా రౌండ్గా చక్కగా వచ్చాయండి. ఈ వంటకం కూడా అలా అలా నేర్చేసుకున్నాను. ఇంకా మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయినా ఇంకా పిండి వంటకాలు అనేవి అంతగా రావు. కర్రీస్ ఏవైనా ప్రిపేర్ చేసేస్తాను కానీ పిండి వంటకాలు కొంచెం తక్కువండి కుక్ చేయడం కూడా ఇంట్లో. చిన్న చిన్నవి చేసేస్తాను కానీ బూరెలు అటువంటివి కొంచెం ఇబ్బంది పడుతుంటాను. అయితే నైవేద్యాలు ఏంటంటే ఫ్రెష్ అప్ అయిపోయి నైటీతో కానీ డ్రెస్తో కానీ ఉంటాను. సారీ అయితే అప్పుడే కట్టేసుకోనండి. సారీతో నేను మేనేజ్ చేయలేను ఇవన్నీ చేయడం. లేవగానే నేనేం చేస్తానంటే లేవగానే ఇల్లు ఒకసారి మళ్ళీ క్లీన్గా తుడిచేసి దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ముందు ఇంట్లో తులసమ్మ దగ్గర, బయట గుమ్మం దగ్గర దీపారాధన చేసుకొని నైవేద్యాలు ప్రిపేర్ చేస్తాను. దీనికి ముందైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇయర్ ఏంటంటే పరమాన్నం ముందుగా ప్రిపేర్ చేసేస్తాను. దాని తర్వాత మిగతా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేస్తాను. అటువంటిది ఈ ఇయర్ ఏంటంటే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అన్నిటి దగ్గర దీపాలు పెట్టేసి దీని తర్వాత నైవేద్యాలన్నీ రెడీ చేసుకున్నాను. నైవేద్యాలు రెడీ చేసుకున్న తర్వాత ఇంకా కలశంకి పీట ఉంటాయి కదా, పీటకైతే చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకొని పద్మ ముగ్గు పెట్టుకొని దానిపైన ఆ ప్లేట్లో కొద్దిగా రైస్ వేసుకున్నాను. రైస్ పైన అయితే కలసాన్ని పెట్టేసి ఆ కాసు తీసుకున్నాను కానీ ఎక్కడో మిస్ అయిందండి. చాలా వెతికాను కనిపించలేదు. ఇంకా పసుపు కొమ్మునైతే కట్టేశాను. పసుపు కొమ్ము కట్టేటప్పుడు మీరు ఎప్పుడైనా ఇలా పసుపు కొమ్ముని కట్టేటప్పుడు 9 దారాలు కానీ 5 దారాలు కానీ తీసుకోండి. చాలామంది ఏంటంటే ఒక్కొక్క దారం అలా చేతికి కూడా మనం కట్టుకుంటాం కదా, దాన్ని 5 కానీ 3 కానీ బేస్ సంఖ్యలో ఉండాలండి. ఒక్కొక్కటి అలా కట్టుకోకూడదు. అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకైతే ఓకే. అయితే ఇలా అన్నీ సర్ది పెట్టుకున్నాక దీపాలు కూడా పెట్టేశాను. ఆన్లైన్లో అప్పుడు పీటలు ఆర్డర్ పెట్టాను అన్నాను కదా, అవైతే కిందన అరిటాకు వేసి అటొక దీపం ఇటొక దీపం పెట్టడానికి కిందన అరిటాకు వేసి దానిపైన పీట వేసి పీట పైన అయితే వెండి దీపాలు ఉంటాయి కదా అలా పెట్టేశాను. కిందటి ఇయర్ అయితే మనకి తెల్లటి పంచి ఉండేదండి, పంచి మీద ఇవన్నీ డెకరేట్ చేశాను. ఈ ఇయర్ అలా కాదండి, అమ్మవారు అలంకరణ చేశాను కదా, అలంకరణ దగ్గర పెద్ద కుందులు కిందనైతే వెండివి, మధ్యలో కామాక్షి దీపం తీసుకున్నాను. ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి కామాక్షి దీపం అండి, చిన్నది, పర్వాలేదు, ఒక గంట పాటు అయితే దీపం కాలుతుంది. అలా మధ్యలో కిందటి ఇయర్ అయితే మామూలుది కామాక్షి దీపం పెట్టుకున్నాను. ఈ ఇయర్ అయితే వెండిది తీసుకున్నానని చెప్పాను కదా, ఈ శ్రావణ మాసంకి ఇదే, దాంట్లో అయితే దీపాలు పెట్టాను. మొత్తం 5 దీపాలు వచ్చేటట్టుగా పెట్టుకుంటానండి ప్రతి ఇయర్ కూడా.
అయితే ఇలా సర్దుకున్నాక నేను పెట్టిన ప్రసాదాలు అంటే నేను తయారు చేసిన ప్రసాదాలన్నీ కూడా పెద్ద అరిటాకు తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే. ఇంకా అరిటాకులో అన్నీ వేసే కన్నా అరిటాకు కిందన పరిచేసి దానిపైన అన్ని బౌల్స్తోని 5 రకాల నైవేద్యాలు కూడా ముందునైతే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇంకా అన్నీ రెడీ చేసేసాను కదండీ! చక్కగా సారీ డ్రాపింగ్ చేసుకొని చక్కగా అయితే జడ వేసుకున్నాను. ఇతను పువ్వులు తీసుకొచ్చారండి. మర్చిపోయాను పెట్టుకోవడం. ఇంకా వరలక్ష్మి వ్రతం కదా! చక్కగా మెయిన్‌లీ మనం లక్ష్మీదేవిలాగా తయారవ్వాలంట. అప్పుడే మనల్ని చూసి లక్ష్మీదేవి ఇంటికొస్తుంది అంటారు. అప్పటి వాళ్ళంటే అమ్మ వాళ్ళు ఉంటారు కదా! అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. మనం ఎంత కళగా ఉంటే ఇంట్లో కూడా లక్ష్మీదేవి అంత కళగా వస్తుందమ్మా అని. అయితే ఇంకా ఇవన్నీ రెడీ చేశాక సారీ కట్టుకొని చక్కగా వ్రత కథ అయితే చదువుకున్నాను. చదువుకున్న తర్వాత మా హస్బెండ్ ఇంకా ఇంట్లోనే ఉన్నారండి. ఉంటే చక్కగా మా హస్బెండ్ కాలుకైతే నమస్కరించుకొని అక్షింతలైతే వేసుకున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా మా వరలక్ష్మి పూజని ఒక చిన్న వీడియో క్లిప్ తీద్దామని అలా చిన్న వీడియో క్లిప్ తీశాను. అంటే మొత్తం నేను దీపారాధన, పూజ, నెక్స్ట్ డెకరేషన్ ఎలా చేశాను అని చూడాలని ఉంటది కదా చాలామందికి. అటువంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. బిగినర్స్‌కి కూడా తిను ఇలా డెకరేషన్ చేసిందా నెక్స్ట్ ఇయర్ మనం చేసుకుందాం అని ఉంటది. అలా అయితే చిన్న వీడియో క్లిప్ తీశాను. నెక్స్ట్ అయితే ఇంకా మా హస్బెండ్‌తో ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇంకా మా మన ఇంటికి వరలక్ష్మిలండి. ఐదుగురు అష్టలక్ష్ములు అంటే అష్ట కాదు, ఐదుగురు వరలక్ష్ములొచ్చారు. ఇంకా వాయనం అయితే ఇచ్చేద్దామని పిలిచాను. ఇక్కడ నలుగురే ఉన్నారు, ఐదుగురు అంటున్నారు అనుకుంటున్నారేమో. చెల్లికి పిలిచానండి. అప్పటికప్పుడు ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేస్తుండగా చెల్లి ప్రతి ఇయర్ కూడా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోయి పూజ చేసుకుంటది. ఈ ఇయర్ ఏంటంటే మరి ఇంకా వెళ్ళలేదు. ఏదో అంటే నెక్స్ట్ డే ఏదో మీటింగ్ ఉందంట. అందుకని వెళ్ళలేదు చెల్లి. ఇంకా ఇక్కడికైనా రా ఇంకా లంచ్ అంటే వాయినం తీసుకొని లంచ్ చేసేసి పూజ చూసినట్లు ఉంటుంది అంటే అలా వచ్చిందండి. ఇంకా అందుకనేసి ముందు వీళ్ళొచ్చారు. మా వీధిలో వాళ్ళండి వీళ్ళు. అయితే వీళ్ళకైతే ముందు చక్కగా కాళ్ళకి పసుపు అవి రాసేసి, గంధం పూసేసి, బొట్టు పెట్టేసి అయితే వాయినం అయితే ఇచ్చేస్తున్నాను. నేను ఇలా చేస్తానండి. ఒకవేళ ఇంకా నేను చేసిన పూజలో ఏమైనా మైనస్‌లుంటే నాకు తెలియనివి ఏవైనా మిస్టేక్స్ చేసుంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది మిస్టేక్ చేసావు కళ్యాణి, ఇది మిస్టేక్ చేసావు అక్క అని. అయితే ఇంకా వాళ్ళందరికీ వాయినాలు ఇచ్చాక ఇంకా నమస్కరించుకున్నాను. ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. దీని తర్వాత ఇంకా నాకు పిలుస్తారు కదండీ వాయినాలకి. వాళ్ళ ఇంట్లకి కూడా ఎళ్ళొచ్చేసరికి చెల్లొచ్చింది. ఈ తతంగం అంతా అయ్యేసరికి 1:30 అలా అయిపోయిందండి. అందరి దగ్గరికి వాయినాలన్నీ తీసుకునేసరికి. ఇంక ఈలోపు అయితే చెల్లి వాళ్ళొచ్చారు. ఇంకా చెల్లొచ్చింది కదా! ఇంకా రారా నీకు కూడా వాయినం ఇచ్చేస్తాననేసి అయితే ఇంకా చెల్లి కాళ్ళకైతే పసుపు రాసేసి ఇంకా గంధం పెట్టేస్తున్నాను. గంధం పెట్టి బొట్టు పెట్టేశాను. బొట్టు పెట్టేసి అయితే నాకెందుకులే అక్క అనేసి అంటుంది. లేదు మెయిన్‌లీ ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళు ఇంకా ఇలానే వాయినం అవి తీసుకుంటేనే మంచిది అనేసి అంటే ఓకే ఓకేలే అయితే అనేసి అంటుంది. నీకోసమని ఒక బ్లౌజ్ పీస్ కూడా ఉంచేసాను అన్నాను. ఇంకా ముందు అమ్మవారికి నమస్కరించుకున్న తర్వాత నీకు వాయనం ఇస్తాను అనేసి అంటే అలా ఇంకా చెల్లికి కూడా వాయనం అయితే ఇచ్చేసాను. ఇంకా ఇవన్నీ అయిపోయాయి కదండీ! నేనేంటంటే అన్నీ కూడా 1 బై 1 అవ్వాలి. ఏవి మిస్టేక్ ఉండకూడదనే చూస్తాను. నా వరకు నాకు సాధ్యమైనంత వరకు. ఇంక ఇవన్నీ అయిపోయాయి. ఇంకా 2 దీపాలు ఉన్నాయండి. అప్పటికి నేను భోంచేసే టైంకి 2:30 అలా అవుతుంది. అంటే మార్నింగ్ నుంచి ఇంకేం లేదు. అలా ఫాస్టింగ్ లాగా. ఇంకా మరి తినకూడదు కదండీ! పూజ పెట్టుకున్నాము అనేసంటే నేనైతే ఎర్లీ మార్నింగ్ గ్లాసుడు మంచినీళ్ళు తాగాను అంతే. ఇంకా 2:30కి అలా తింటున్నాను. యాక్చువల్లీ బన్నీ బాబు ఎందుకంటే తింటున్నాడు, నేను ఆకులో పెట్టుకున్నాను నాకని. ప్రసాదాలు అవి తీసి పెడితే ఇంకా నేను కూడా తినేస్తానమ్మా నాకు కూడా పెట్టే అంటే ఇంకా బన్నీ బాబు నేనైతే అలా కూర్చొని తినేస్తున్నాము. ట్రైపాడ్‌కి ఇంకా మొబైల్ పెట్టేసి అన్నీ టేస్ట్ చేయాలి. నెక్స్ట్ మనం వేసుకునేది అస్సలు వదలకూడదు. ఇంకా నాకు మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదండీ!
మార్నింగ్ నుంచి ఏం తినకపోవడం వల్ల అస్సలు తినబుద్ధి కావట్లేదండి. ఏంటో ఒక్క ముద్ద పెట్టినా కూడా అటునుంచి ఇటు వస్తున్నట్లు అనిపిస్తుంది. అసలు ప్రసాదాన్ని అలా తినకూడదు, ఇష్టంగా తినాలి. కానీ ఎందుకో అలా అనిపిస్తుంది. అయితే అలానైతే తినేసాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. నేను మా ఫ్రెండ్ మా వీధిలో అంతమంది కూడా టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇలా సింపుల్ సారీస్ కట్టుకొని వెళ్తున్నాం. ప్రతి ఇయర్ కూడా ఆహ్, వరలక్ష్మి వ్రతం అయిపోయిన వెంటనే దుర్గమ్మ తల్లికి గుడికి వెళ్తాం. మా స్ట్రీట్‌లో అంతమంది కూడా. అలా వెళ్ళేటప్పుడు నేను వాయినం కింద అమ్మవారికి పెట్టాను కదా సారీ, అదే సారీని కట్టుకొని అయితే బయలుదేరేసానండి. సారీ లుక్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తారని అలా చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను. బ్లౌజ్ పీస్ అయితే పాతదే. అది గుడికొచ్చేసాక చిన్న వీడియో క్లిప్. దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది. మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్.